సో హాయ్ గాయ్స్, చాలా మంది అడుగుతా ఉన్నారు. తక్కువ పర్సంటేజ్ ఉంది, నాకు 52% ఉంది, 55% ఉంది, 58% ఉంది. కొన్ని చోట్ల కొంతమంది 58%, 56, 55, 52 వాట్ ఎవర్ ఇట్ 60 కంటే తక్కువ పర్సంటేజ్ ఉంది. నేను ఎంఎన్సీకి వెళ్ళొచ్చా? ఇది ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, స్టార్టప్ కంపెనీలో పనిచేసి నేను తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు స్టార్టప్ కంపెనీలో పనిచేసి నేను ఎంఎన్సీకి వెళ్ళొచ్చా 2 years తర్వాత, అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత? ఈ రెండు క్వశ్చన్ నన్ను అడుగుతా ఉన్నాను. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 60% అనేది చాలా మెజారిటీ కంపెనీస్కి ఒక ట్రేడ్ మార్క్. అంటే మినిమం 60% చిన్న కంపెనీస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి. దిస్ ఇస్ రియాలిటీ. మరి ఇప్పుడు ఎలా సార్, మాకు 16 మాకు ఇంటర్నల్స్ జనరల్గా ఏంటి అంటే మనం కాలేజీలో గొడవ చేయకుండా ఇంటర్నల్స్ అన్ని వేయించుకున్నాం అంటే మినిమం పాస్ అయినా కానీ 60% వస్తుంది. కానీ కొన్ని కాలేజెస్లో ఏంటి అంటే ఈ ఇంటర్నల్స్ దగ్గర ఏదో వాళ్ళ ఆస్తులు అన్నట్లు కొంతమంది వేయరు, కానీ అది స్టూడెంట్స్ కెరీర్ మీద కొంచెం గట్టిగానే దెబ్బ పడుతుంది. సరే, ఇక్కడ ఏంటి అంటే ఇలా 60% కంటే తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, యాజ్ యూజువల్ సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, స్కిల్ అని నేర్చుకుంటారు మీరు అలాగూ. కాకపోతే ఏ అయితే కంపెనీస్ ఉన్నాయో అవి సెలెక్టివ్గా రెఫరెన్సెస్ త్రూ వెళితే త్వరగా మీరు సక్సెస్ అంటే త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇంకొకసారి చెప్తున్నాను, 60% కంటే తక్కువ ఉంటే 60% కంటే తక్కువ ఉంటే కంపెనీస్ మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు ముందుగా ఒకసారి క్లారిటీ తీసుకోండి. మేము ఇలా 60% కంటే తక్కువ ఉంది, మీ దగ్గర సెలెక్టివ్ కంపెనీస్ నన్ను పంపించగలుగుతారా, అట్లీస్ట్ ఒక 10-15 కంపెనీస్ కన్నా ఈ పర్సంటేజ్ యాక్సెప్ట్ చేసేయి అని చెప్పి మీరు ముందుగానే ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే ఆ కోచింగ్ సెంటర్లో ముందుగా మాట్లాడుకొని ఆ సెలెక్టివ్ కంపెనీస్ వాళ్ళకి ఐడియా ఉందో లేదో ఒక అష్యూరెన్స్ ఒక ప్రామిస్ తీసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? నేను 2 years ఆర్ 3 years చిన్న చిన్న కంపెనీస్లో పనిచేశాను, నేను 4th year నుంచి ఎంఎన్సీకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. అప్పుడు పర్సంటేజ్ కన్సిడర్ కాదు, మీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రెషర్కి ఎలా ఆలోచిస్తారంటే, ఫ్రెషర్ నుంచి ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మోస్ట్లీ ఇతను ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు అని మాత్రమే చూస్తారు. ఎందుకంటే మనం చెప్పింది ప్రాజెక్ట్ అంటే మనం చెప్పింది ఇతను క్యాచ్ చేయగలుగుతాడా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మాత్రం ఇతని దగ్గర టెక్నికల్స్ ఎంత సౌండ్ ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పి టెక్నికల్ గురించి ఎక్కువ అనేది ఈ సీనియర్ అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి జరుగుతుంది. బోత్ ఆర్ డిఫరెంట్. సో మీరు ఒకవేళ 3 years తర్వాత 60% కంటే తక్కువ ఉన్నా కానీ నేను ఎంఎన్సీల కంపెనీకి ఎలిజిబుల్ అంటే ఎస్, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు బేస్డ్ ఆన్ యువర్ టెక్నికల్ నాలెడ్జ్. అప్పుడు కంప్లీట్లీ ఆప్టిట్యూడ్ టెస్ట్, నార్మల్ ఇంటర్వ్యూ రౌండ్ 3 to 4 rounds ఉంటాయి. కంపెనీ టు కంపెనీ వేరియస్ ఉంటుంది, అంటే కొంచెం వేరువేరుగా ఉంటుంది. సో వెళ్ళొచ్చు. బట్ ఏంటి అంటే ఒకవేళ ఫ్రెషర్గా వెళ్ళాలంటే సెలెక్టివ్గా వెళ్ళాలి, కోర్స్ జాయిన్ అయ్యమని తెలుసుకోండి. దీని తర్వాత ఎక్స్పీరియన్స్ మీరు ఎంఎన్సీ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. సో చాలా మందికి క్వశ్చన్స్ అనేవి, ఈ 2 questions అనేవి చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అందుకే మీకు ఒక వీడియో చేసి అప్డేట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ signing off. CYC Guidance Private Limited, one-stop solution for all the job-oriented courses. Thank you.